Hello people, welcome to my channel. Today I'm going to discuss about Leon's food recipes. As you know, it was very difficult to feed Leon's. కానీ నాకు తెలిసిన చిన్న చిన్న రెసిపీస్ నుండి నేను స్టార్ట్ చేశాను. నార్మల్గా 6 months ప్లస్ బేబీస్ 7 months రన్నింగ్ బేబీస్కి సాలిడ్స్ కానీ మనం స్టార్ట్ చేస్తాము. మెయిన్ ఎస్పెషల్లీ ఉగ్గు అని స్టార్ట్ చేస్తారు. ఉగ్గు అంటే ఈజ్ నథింగ్ బట్ రైస్, నట్స్, సెరల్స్, పప్పులు అన్నీ కలిపి నానబెట్టి ఆరబెట్టి డ్రై అయ్యాక రోస్ట్ చేసి స్మూత్గా పౌడర్ చేస్తారు. దాన్ని మనం 60 ml వాటర్లో కానీ 90 ml వాటర్లో కానీ 2 scoops ఆఫ్ పౌడర్ వేసుకొని మంచిగా మనం జావా టైప్గా మంచిగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నేను ఉగ్గు రెడీ చేశాను. నాకున్న డౌట్ ఏంటి అంటే నట్స్, డ్రై ఫ్రూట్స్, పల్సెస్ అవన్నీ వీళ్ళకి డైజెస్ట్ అవుతాయా? ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ చేసాం సాలిడ్స్. సో నేను ఓన్లీ ప్లెయిన్ రైస్తో నేను స్టార్ట్ చేశాను. ప్లెయిన్ రైస్ మంచిగా కడిగి వాష్ చేసి సోక్ చేసి ఆరబెట్టి డ్రై అయ్యాక రోస్ట్ చేసి మంచిగా ఫైన్ పౌడర్ కింద నేను చేసుకున్నాను. సో నేను స్టార్ట్ చేసింది ఓన్లీ రైస్తో. నట్స్ యాడ్ చేయలేదు, మక్కన్ యాడ్ చేయలేదు, ఏది యాడ్ చేయలేదు. నేను ట్రై చేసింది ఒక్కటి పెసరపప్పు. కాకపోతే ఏమవుతుందంటే మనం పెసరపప్పు సోక్ చేసి నానబెట్టి తర్వాత మనం డ్రై చేసి రోస్ట్ చేసి పౌడర్ చేస్తే స్మెల్ వస్తుంది. మొత్తానికి అవాయిడ్ చేసి ఏం చేశానంటే ఓన్లీ నేను ఎప్పుడైతే కిచిడీస్ మీల్స్ ప్రిపేర్ చేస్తాను లియాన్స్కి, ఎప్పుడైతే నేను కిచడీస్ కానీ మీల్స్ ప్రిపేర్ చేస్తాను లియాన్స్కి, అప్పుడు నేను ముందే ఒక 1 hour ముందు నేను రైస్ ఎట్ ద సేమ్ క్వాంటిటీ పెసరపప్పు సోక్ చేసి పెట్టేసుకుంటా ఈజీగా. దాన్ని నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని మంచిగా కుక్ చేస్తాను. దాన్ని నేను మంచి స్టెయిన్ చేసి మంచి ప్యూరీ లాగా వాళ్ళకి తినిపించేస్తాను. సో నాకు ఇది ఫ్రెష్గా ఉంది, మంచిగా ఉంది, తీసుకుంటున్నాడు. ఏదైతే పౌడర్ యాడ్ చేస్తామో అది అసలు రిజెక్ట్ చేసేస్తున్నాడు. సో నేను అది పెట్టట్లేదు. సో మనం ఆర్డర్ వైజ్కి వెళ్దాం. డేలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి రెసిపీస్ పెడుతున్నానో, ఏమేమి ఫుడ్స్ పెడుతున్నానో నేను మీకు చెప్తాను. సో వి స్టార్ట్. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లెగ్గానే నేను మిల్క్ ఫీడ్ చేసేస్తాను. మిల్క్ తాగగానే ఒక 45 minutes to 1 hour వాకింగ్, సన్కి వాకింగ్ కానీ లేదంటే ఆడిపిస్తాను. ఎలాగైనా ఒక 10 to 15 minutes సన్కి డైరెక్ట్ ఉండేటట్టు నేను ఆడుకుంటారో అలసిపోతాడు. ఎక్స్క్యూజ్ మీ ఎప్పుడైతే 45 minutes to 1 hour అయిపోతారో రాగి జావా, స్ప్రౌటెడ్ రాగి ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఎందుకు అంటే నార్మల్ రాగి కన్నా స్ప్రౌటెడ్ రాగి చాలా ఎంజాయ్ చేస్తాడు. అది నార్మల్గా మనం ఇంట్లో కూడా చేయొచ్చు. ఇట్స్ నథింగ్. రాగులు ఉంటాయి కదా, ఆ రాగులు మంచిగా వాష్ చేసి నానబెట్టి మొలకలు వచ్చే వరకు ఉంచి తర్వాత మనం వాటిని ఆరబెట్టి తర్వాత మనం రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవడమే. లేదు మాకు అది రావట్లేదు, అది కూడా మాకు కొంచెం అటు ఇటు అయినా స్మెల్ వస్తుంది, స్మెల్ అనేది వస్తుంది. సో అలా మాకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే వీగన్ ఫ్రీ పర్టికులర్ కొన్ని ఉంటాయి బ్రాండ్స్, అవి మాత్రమే యూజ్ చేయండి. స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్స్ అని ఉంటాయి వీగన్ ఫ్రీ బ్రాండ్స్, అవి యూజ్ చేయండి, అవి కూడా బాగుంటాయి. ఏదైనా ప్రోడక్ట్ ఆర్ ఎనీథింగ్ ఫుడ్ రిలేటెడ్ అని ఏం తీసుకున్నా పిల్లల రిలేటెడ్ ఫస్ట్ డిస్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, డేట్, ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనం చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వస్తువుకి మనం చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లల విషయంలో. సో చెక్ చేసుకోండి. రాగి జావా పెట్టేశాక 2 hours బ్రేక్. యాక్చువల్లీ రాగి జావా పెట్టాక వాటర్ 10 ml 20 ml వాటర్ తాగాలి. కానీ లియాన్స్ మూడ్ మంచిగా ఉంటే తాగుతాడు, లేదంటే అస్సలు ఒక్క సిప్ కూడా తాగడు. సో నేను ఆ ప్లేస్లో కొంచెం మిల్క్ ఇచ్చేస్తాను. ఆఫ్టర్ దట్ 2 hours బ్రేక్. ఆ 2 hours బ్రేక్లో మంచిగా మసాజ్ చేయించుకుంటాడు, బాతింగ్కి వెళ్తాడు. ఒక్కసారి బాతింగ్ అయ్యి మంచి రెడీ అయ్యడానికి మంచిగా నిద్రపోతాడు. సో టెన్షన్ ఫ్రీ. మనం 2 hours తర్వాత వాళ్ళకి మనం ఏమి ఇవ్వచ్చు అంటే ఫ్రూట్ ప్యూరీస్,
వెజిటబుల్ ప్యూరీస్, జ్యూసెస్ అట్లా ఇవ్వచ్చు. జ్యూసెస్ ఇన్ ద సెన్స్ నాట్ మనం బయట తెచ్చినవి కాదు, మనం ఇంట్లో చేసినవి కాదు, డైరెక్ట్ ఫ్రూట్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసినవి, డైరెక్ట్ నో యాడెడ్ షుగర్, నో యాడెడ్ వాటర్, నథింగ్. అలా ఇవ్వచ్చు. అది కూడా జస్ట్ 20 ml ఆఫ్ క్వాంటిటీ. ఎందుకంటే వాళ్ళకి కాఫ్ అనేది వచ్చేస్తుంది. యాక్చువల్లీ డాక్టర్స్ చెప్తారు రాదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను వాటర్ మిలాన్ పెట్టాను అనుకోండి, అది నేను ఒక 20 ml ఇచ్చాను. ఆఫ్టర్నూన్కి కాఫ్ స్టార్ట్ అయింది. నా మైండ్లో ఏముంటుంది, ఓకే నేను ఈరోజు వాటర్ మిలాన్ పెట్టాను ఫ్రూట్, అందుకే కాఫ్ వచ్చింది, దగ్గుతున్నాడు, సో నేను అది సో యాజ్ ఎ న్యూ మామ్ మైండ్లో అది ఉండిపోతుంది. సో నేను వాటర్ మిలాన్ అనేది అవాయిడ్ చేద్దాం అనేసి నేను ఫిక్స్ అయ్యాను. కొంచెం ఒక 1 month క్రాస్ అయినాక అప్పుడు ఐ విల్ ట్రై. ఆ ప్లేస్లో నేను అవకాడో ఇస్తున్నాను. నార్మల్లీ హియర్స్ ద మ్యాటర్ ఏంటంటే, నార్మల్గా వాట్ ఎవర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవకాడో కొంతమంది డైరెక్ట్ పెట్టరు, ఎందుకంటే అది టేస్ట్ ఉండదు కాబట్టి తినలేరు అనేసి ఇవ్వరు. ఐదర్ యాపిల్తో అన్న పెడతారు, ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్, బనానాతో అన్న 2 fruitsని మిక్సప్. ఐ థింక్ ఐ హ్యావ్ అవకాడో. ఇట్లా 2 fruitsని మిక్సప్ చేసి వాళ్ళకి పెడతారు. ఇక్కడ నాకు మెయిన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను మిక్సప్ చేయను, డైరెక్ట్ అవకాడో ఇచ్చేస్తాను, లియాన్స్ తింటాడు. సో నాకు ప్రాబ్లమే లేదు. అవకాడో ప్యూరీ ఎంజాయ్ చేస్తాడు బాగా. నెక్స్ట్ ప్యూరీస్ ఇచ్చాక మనం 1 hour 1.5 hourకి మీల్స్ పెడతాం, ఆఫ్టర్నూన్ మీల్స్, లంచ్ టైం. ఆ టైంలో నేను ఎస్పెషల్లీ ప్రిఫర్ చేసేది మ్యాక్స్ ఆఫ్ కిచడీస్. డైరెక్ట్ నాకు ఫ్రెష్గా వండి పెట్టాలి అనిపిస్తుంది. సో నేను ఏ ఉగ్గు పౌడర్స్ అవి యూజ్ చేయను, ఏ పౌడర్స్తో వెళ్ళను. వాట్ ఐ డిడ్ వాట్ ఐ విల్ డూ మీన్స్ వెళ్ళను. వాట్ ఐ విల్ డూ మీన్స్ ఫ్రెష్ కప్ ఆఫ్ రైస్, కప్ ఆఫ్ పెసరపప్పు పెడుతుంది ఈరోజు కిచడీ అంటే, సో ముందే సోక్ చేసి పెట్టేసుకుంటా. తర్వాత ఓన్లీ చిన్న ప్రెషర్ కుక్కర్ బార్కి మాత్రమే నేను సపరేట్ పెట్టేస్తాను, అందులో మేము కుక్ చేసుకోము. సో మంచిగా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఫైన్గా కుక్ చేశాక దాన్ని నేను మళ్ళీ స్టెయిన్ చేస్తాను. మంచిగా సాఫ్ట్ ప్యూరీ అయినాక నేను వాడికి ఇస్తాను. అలా పెసరపప్పు రైస్, ఆరెల్స్ పెసరపప్పు, ఓన్లీ పెసరపప్పు ఇవ్వచ్చు. కందిపప్పు రైస్, ఆరెల్స్ క్యారెట్ విత్ రైస్, క్యారెట్ తురిమి మొత్తం పీసెస్ కన్నా బెటర్ తురిమేసి క్యారెట్ విత్ రైస్, పొటాటో విత్ రైస్, అలా నేను రైసెస్ చేస్తాను అన్నమాట మీల్స్కి. ఈజీగా ఉంటుంది, వాడికి కూడా హ్యాపీగా ఉంటుంది, ఈజీ ఫర్ డైజెషన్. సో నేను ఆ మీల్స్ పెట్టేస్తాను. నెక్స్ట్ యాజ్ యూజువల్ 2 hours బ్రేక్, 3:30 to 4 స్నాక్ టైం. స్నాక్ టైంలో వచ్చేసి సేమ్ అగైన్ యూ కెన్ గో విత్ ప్యూరీస్, ఫ్రూట్ ప్యూరీ ఆర్ వెజిటబుల్ ప్యూరీ. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఫిట్ స్వీట్ పొటాటో ప్యూరీ. సో నేను పొటాటోని కూడా చాలా బాగా బాయిల్ చేయాలి, చాలా బాగా స్మాష్ చేయాలి. కొన్ని పొటాటోస్ ఏమి అంటే మనం ఉడకబెట్టిన తర్వాత స్మాష్ అప్పుడు ఇట్లా దారాలుగా వస్తాయి, ఇన్ ద సెన్స్ అలా కాకుండా ఈ టైప్ అనుకోండి, ఈ టైప్లో అట్లా రాదు, మెత్తగా స్మాష్ అయిపోతుంది స్మాష్ చేసిన. సో మనకు అట్లా దారాలుగా అలా ఉండదు, సో ఇబ్బంది కూడా ఉండదు. స్వీట్ పొటాటో ప్యూరీ పెడతాను, ఆరెల్స్ నేను మకానా రోస్ట్ చేసి డ్రై చేసి పౌడర్ యాజ్ యూజువల్ పౌడర్ చేసి జావాలా చేసి అది ఇస్తాను. సో అలా స్నాక్ టైం అయిపోతుంది. ఆఫ్టర్ దట్ యాజ్ యూజువల్ బ్రేక్. ఈ బ్రేక్స్లో 1 hour 2 hours అట్లా నేను మిడిల్లో ఒక 10 minutes అట్లా ఫీడింగ్కి ఇచ్చేస్తాను. మిల్క్ ఇచ్చేసిన తర్వాత డిన్నర్ వచ్చేసి నేను హార్డ్గా పెట్టాను, నేను ఇటువంటి పప్పులు అస్సలు పెట్టాను, ఓన్లీ రైస్ విత్ గీ. ఆరెల్స్ లేదు ఆఫ్టర్నూన్ తినలేదు సరిగ్గా, ఈరోజు మధ్యాహ్నానికి తినలేదు అంటే అప్పుడు నేను నైట్ టైం క్యారెట్ యూస్ చేస్తాను. క్యారెట్ తురుము చేసి మంచిగా రైస్ చేసి అది పెట్టేస్తాను. మంచిగా తిన్నాడు అనుకోండి, తిని ఒక 1 hour తర్వాత మిల్క్ తీసుకున్నాడంటే పడుకున్నాడంటే 5-6 hours మంచిగా పడుకుంటాడు, డిస్టర్బ్ చేయడు. ఒక్క ఏమంటారు, స్టమక్ ఫుల్ ఉంటే మంచిగా నిద్రపోతారు అంటారు కదా, సో అలా. సో నేను పెట్టేది స్టమక్ ఫుల్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి స్టమక్ పెయిన్ రావద్దు, ఈజీగా డైజెషన్ కూడా అవ్వాలి. సో అలా ఉంది అంటే వాళ్ళు రిలీఫ్గా హ్యాపీగా పడుకుంటారు. సో నైట్ టైం నేను అట్లా సాఫ్ట్ ఫుడ్ ఇచ్చేస్తాను. ఇంకొకటి ఇట్స్ జస్ట్ ఎ మిత్,
నేను చాలా దగ్గర విన్నా. ఎస్పెషల్లీ ఊరుల్లో ఇట్లా అంటారు కదా! అడవి తేనె, ఫారెస్ట్ హనీ పెడితే మాటలు తొందరగా వస్తాయని. నో, ఇట్స్ జస్ట్ ఎ మిత్. మనం 2 ఇయర్స్ వరకు కిడ్స్‌కి నో షుగర్, నో సాల్ట్, నో హనీ ఇవ్వకూడదు. ఇవి ఇవ్వకుండా మనం ఈ ఫుడ్సే హెల్తీ ఫుడ్స్ పెట్టామంటే వాళ్ళకి హ్యాబిట్ అవుతది. వాళ్ళకి స్వీట్, షుగర్స్ అవన్నీ అలవాటు అవ్వవు. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళ టేస్ట్ బడ్స్ ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటాయి. వాళ్ళకెలా అంటే ఇప్పుడు మనం సప్పగా పెట్టి ఒకటేసారి మనం స్వీట్, షుగర్ అవి పెట్టామనుకో వాళ్ళకి ఎట్లా అంటే ఎక్సైట్‌మెంట్, హైలీ ఇంట్రెస్టెడ్ వాటి సైడ్ వెళ్ళిపోతది. అలా మళ్ళీ బ్యాక్ టు మన ఫుడ్ తినరు. ఈ సప్పటిగా. సో, డోంట్. నేనైతే ఎలో చేయను మళ్ళీ లాస్ట్‌కి. సో, ఇది రెసిపీస్ నేనైతే ట్రై చేస్తాను. ఒక్క కొత్తది ట్రై చేయాలన్నా ఐదర్ ఫస్ట్ నా డాక్టర్‌కి అడుగుతాను, సజెషన్ తీసుకుంటా. ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకుంటా. అట్ ద సేమ్ టైమ్ చాట్‌జీపీటీ ఆర్ గూగుల్ సెర్చ్ చేస్తా. బట్ నాట్ బ్లైండ్‌గా నేను చాట్‌జీపీటీ, గూగుల్, ఇంటర్నెట్ ఫాలో అయిపోను. ప్రాక్టిల్ ప్రాక్టికల్‌గా ఆలోచించి పెద్దవాళ్ళు గాని డాక్టర్ డెసిషన్స్ తీసుకున్నాక ఏదైతే ఈజీ సింపుల్‌గా ఉంటదో వాళ్ళకి ఫుడ్స్ నేను ఇచ్చేస్తా. అది నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయితది. మీకు గానీ ఇంకేమైనా రెసిపీస్ తెలిస్తే ఈజీగా కామెంట్ చేయండి. నాకు హెల్ప్‌ఫుల్ అవుతది. నేను ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.